హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు శివ రెడ్డి లాజిక్స్. ఈ సెషన్లో మనం ఇండియన్ పాలిటీకి సంబంధించిన మ్యారథాన్ సెషన్ డిస్కస్ చేయబోతున్నామండి. లైక్ వేరియస్ ఏరియాస్ నుండి MCQs అనేవి మనం ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్ సంబంధించి కంప్లీట్గా డిస్కస్ చేయబోతున్నాము. సో ప్రతి ఒక్కరు కూడా సెషన్ని ఎండ్ వరకు వాచ్ చేయడానికి ట్రై చేయండి. ఒక క్విక్ రివిజన్ లాగా మీకు కొన్ని క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది ఫ్రమ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఫ్రమ్ ద సబ్జెక్ట్ కాల్డ్ పాలిటీ. ఓకే, సో అయితే మనం ఏంటంటే ఫ్యూ క్వశ్చన్స్ని కవర్ చేద్దాము అండ్ అదేవిధంగా కాన్సెప్ట్స్ కూడా మనకి ప్యారల్గా క్వశ్చన్స్తో పాటుగా మనం కాన్సెప్ట్స్ని కవర్ చేసుకుంటూ వెళ్దాము. అండ్ ఎండ్ ఆఫ్ ద సెషన్లో నేను ఇంకొకసారి ఆ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒక లిస్ట్ కూడా ఇస్తాను, నోట్ చేసుకోండి. ఎందుకంటే రాబోయే ప్రతి ఎగ్జామినేషన్లో కూడా మీకు ఆ పర్టికులర్ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో అలా కొన్ని టాపిక్స్ని కూడా ఎండ్ ఆఫ్ ద సెషన్లో డిస్కస్ చేస్తాను మీకు. ఓకే, నో నీడ్ టు వరీ ఇన్ దాట్. ఓకే నౌ, అండ్ ప్రతి ఒక్కరు కూడా మన వీడియోస్ని అదర్ ఆస్పిరెంట్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద లైక్ బటన్ యాజ్ వెల్. సో దాట్ ఏంటంటే మీరు ఒకసారి లైక్ బటన్ క్లిక్ చేస్తే నంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ అనేవి రీచ్ అవుతాయి. ఓకేనా? నౌ లెట్ మీ స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్ అండి. పాలిటీ రిలేటెడ్గా మనం క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తూ వెళ్దాం ఒక క్విక్ రివిజన్ లాగా. సర్కారియా కమిషన్ అనేది ఓకే విచ్ వాజ్ సెటప్ ఫర్ ద రివ్యూ ఆఫ్ ద రిలేషన్ బిట్వీన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ద ప్రెసిడెంట్, ద లెజిస్లేటివ్ అండ్ ద ఎగ్జిక్యూటివ్, ద సెంటర్ అండ్ ద స్టేట్, నన్ ఆఫ్ ద అబౌవ్. ఓకేనా? సో సర్కారియా కమిషన్ అనేది ఎందుకోసం ఏర్పాటు చేశారు అనేది క్వశ్చన్. ఎందు గురించి అంటే దేన్ని రివ్యూ చేయడానికి అంటే టు రివ్యూ ద రిలేషన్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్స్ అండి. సర్కారియా కమిషన్ వాజ్ సెటప్. ఓకే, ఆప్షన్ సి ఈజ్ యర్ ఆన్సర్. సో కమిషన్స్ కానీ కమిటీస్ కానీ మనకి ఈవెన్ కరెంట్ అఫైర్స్లో అయినా పాలిటీ రిలేటెడ్గా అయినా కూడా ఈ పర్టికులర్ ఏరియాస్ అనేవి ఇంపార్టెంట్ అవుతాయి, కమిషన్స్ ఇంకా కమిటీస్ అనేవి. ఓకే, సో సర్కారియా కమిషన్ అనేది సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్ గురించి రివ్యూ చేయడానికి ఈ పర్టికులర్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ గవర్నర్ రిలేటెడ్ క్వశ్చన్ అనమాట. గవర్నర్ అనే కాన్సెప్ట్ని మీరు ఇక్కడ ఫోకస్ చేయాలి. గవర్నర్ సాలరీ అండ్ అలయన్సెస్ ఆర్ గివెన్ బై కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ద స్టేట్, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, కాంటిజెన్సీ ఫండ్ ఆఫ్ స్టేట్, నన్ ఆఫ్ ద అబౌవ్. ఏమన్నారు? గవర్నర్ యొక్క శాలరీ ఇంకా అలయన్సెస్ అనేవి ఓకేనా. సో దేని నుండి ఇవ్వడం జరుగుతుంది అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ద స్టేట్ నుండి. ఓకే, సో CFS నుండి ఇవ్వడం జరుగుతుంది. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ద స్టేట్ నుండి గవర్నర్ యొక్క శాలరీస్ ఇంకా అలయన్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇన్ కేస్ ఆఫ్ ద డెత్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, who will act as the President of India? Chief Justice of India, Prime Minister of India, Attorney General of India, none of the above. ఏమన్నారండి? ఇన్ కేస్ ఆఫ్ ద డెత్ ఆఫ్ ద ప్రెసిడెంట్, ఓకే, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ దెన్ హూ విల్ యాక్ట్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని అడిగారు. సో అది ఎవరు యాక్ట్ చేయొచ్చు అని అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్గా వ్యవహరిస్తారు. ఎప్పుడైతే ఇన్ కేస్ ఆఫ్ ద డెత్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఈ సిచ్యువేషన్స్లో CJ అనేది నెక్స్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా వ్యవహరించడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ ప్రస్తుతం మీరు చూసుకోవచ్చండి 58th CJIగా ఉన్నది ఎవరు అంటే జస్టిస్ DY చంద్రచూడ్. రైట్, జస్టిస్ DY చంద్రచూడ్ గారు 58th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా వ్యవహరిస్తున్నారనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫస్ట్ లా ఆఫీసర్ ఇన్ ఇండియా? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, లా సెక్రటరీ అండి. ఏమడిగారు క్వశ్చన్ అనేది? ఫస్ట్ లా ఆఫీసర్ అన్నారు. సో ఎవరండి? ఆన్సర్ ఏమవుతుంది అంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ సి ఈజ్ యర్ ఆన్సర్. హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫస్ట్ లా ఆఫీసర్ ఇన్ ఇండియా? ఓకే, అండ్ సీనియర్ అడ్వకేట్ ఆర్ వెంకట్రమణి హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ అటార్నీ జనరల్ అండి. ఎవరు? ఆర్ వెంకట్రమణి. ఓకేనా? ఆర్ వెంకట్రమణి యాక్టింగ్ యాజ్ సీనియర్ అడ్వకేట్ అనమాట. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ అయ్యారు రీసెంట్గానే. అండ్ ఇక్కడ మీరు చూసుకోవాలి ఆర్టికల్స్ అనేవి ఇంపార్టెంట్ అవుతాయి. ఆర్టికల్ 76 అండి. ఓకేనా? అండ్ రిలేటెడ్ టు లైక్ ప్రీవియస్గా అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా ఎవరు ఉన్నారు అంటే కన్సిడర్ హియర్ హీ హాజ్ రీప్లేస్డ్ KK వేణుగోపాల్ గారు. ప్రీవియస్గా ఈ పొజిషన్లో ఉండే తనని రీప్లేస్ చేస్తూ ఆర్ వెంకట్రమణి గారు ఈ పొజిషన్కి రావడం జరిగింది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా
ఓకే, సో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఆర్టికల్ 76 గుర్తుపెట్టుకోండి. అండ్ అదే విధంగా అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని ఫస్ట్ లా ఆఫీసర్ ఇన్ ఇండియాగా కన్సిడర్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, హూ రిమైన్స్ ఇన్ ద ఆఫీస్ యాజ్ లాంగ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విషెస్? ఓకే, గవర్నర్, ఎలక్షన్ కమిషనర్, జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్, స్పీకర్ ఆఫ్ లోక్సభ. ఎవరండి? హూ రిమైన్స్ ఇన్ ద ఆఫీస్ యాజ్ లాంగ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విషెస్ అంటే భారత రాష్ట్రపతి కోరుకున్నంత కాలం ఎవరు పదవిలో ఉంటారంటే గవర్నర్ ఉంటారండి. ఓకే, అకార్డింగ్ టు ద విష్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకేనా. సో ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. గవర్నర్ అనే కాన్సెప్ట్ ప్రెసిడెంట్ అనే కాన్సెప్ట్ తో కొన్ని ఏరియాస్ లో ఇంటర్లింక్ అయి ఉంటాయి అనమాట. అంటే ఇలాంటి ఏరియాస్ అనేవి రిపీటెడ్ గా అడుగుతున్న క్వశ్చన్స్ అనమాట. సో గవర్నర్ అనే కాన్సెప్ట్ ని మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, which of the following article states about the speaker and the deputy speaker of the house of the people in the parliament? అండి ఏమన్నారు? స్పీకర్ ఇంకా డిప్యూటీ స్పీకర్ కి సంబంధించి. అంటే ఇక్కడ ఒక టాపిక్ ఏంటంటే ఆర్టికల్స్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ద స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ అండి. ఓకేనా. సో అండ్ సింపుల్ గా చెప్పాలంటే పార్లమెంట్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో మీకు లైక్ స్టాటిక్ కాన్సెప్చువల్ బేస్డ్ గా వెళ్తే పార్లమెంట్ అనే కాన్సెప్ట్ లో ఇవన్నీ కవర్ అవుతాయి. లైక్ ద స్పీకర్ గురించి, డిప్యూటీ స్పీకర్ గురించి. ఓకేనా. లోక్సభ అండ్ రాజ్యసభ. ఆర్ యూ క్లియర్? సో ఇలా మనకి ఈ పర్టికులర్ ఏరియా నుండి క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. అంటే ఆర్టికల్స్ నుండి స్పీకర్, డిప్యూటీ స్పీకర్, లోక్సభ, రాజ్యసభ ఈ ఏరియాస్ నుండి అనమాట. సో క్వశ్చన్ ఏంటంటే ఆర్టికల్ బేస్డ్ గా అడిగారు. స్పీకర్ ఇంకా డిప్యూటీ స్పీకర్ కి సంబంధించిన ఆర్టికల్ ఏది అంటే ఆప్షన్ సి అండి. ఎన్నో ఆర్టికల్ అది? ఆర్టికల్ 93 అనమాట. విచ్ ఆల్ డీల్స్ విత్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ టు ద స్పీకర్ అండ్ ద డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద పార్లమెంట్. ఓకేనా. ఆర్టికల్ 93 అనమాట. నెక్స్ట్ వన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్స్ ద రైట్స్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ దేర్ చాయిస్? ఓకేనా. ఆర్టికల్ 19, ఆర్టికల్ 26, ఆర్టికల్ 29, ఆర్టికల్ 30. ఏమన్నారండి? రైట్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ దేర్ చాయిస్ అన్నారు. అదేంటంటే ఆప్షన్ డి. ఏంటది? ఆర్టికల్ 30 ప్రకారంగా. ఓకే, విచ్ మెన్షన్స్ అబౌట్ ద రైట్స్ ఆఫ్ మైనారిటీస్ సంబంధించింది. అయితే ఇక్కడ ఆర్టికల్ 19 అన్నారు కదా. ఆర్టికల్ 19 దేని రిలేటెడ్ గా అని అంటే ఆర్టికల్ 19 ఈజ్ రిలేటెడ్ టు రైట్ టు ఫ్రీడమ్ అండి. దేనిది? రైట్ టు ఫ్రీడమ్. ఆర్టికల్ 26 ఏంటంటే ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్. ఓకేనా, రిలీజియస్ అఫైర్స్ అన్నమాట. అది ఆర్టికల్ 26 అనేది. ఆర్టికల్ 29 దేనికి సంబంధించి? 29 వచ్చేసి ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీ కమ్యూనిటీ అండి. ఇది కూడా 29 ఇంకా 30 రెండు కూడా మైనారిటీకి సంబంధించినవే. అయితే ఇక్కడ ఏంటంటే ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీ కమ్యూనిటీ అన్నారు 29 అది. 30 ఏంటంటే మైనారిటీస్ కి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ని ఎస్టాబ్లిష్ చేయడంలో, వాటిని అడ్మినిస్టర్ చేయడంలో ఈ రైట్స్ అనేవి ఉంటాయి మైనారిటీస్ వాళ్ళకి. సో వాటిని ప్రొటెక్ట్ చేసే ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 30 అనమాట. ఓకేనా. సో ఆర్టికల్ 29 ఇంకా ఆర్టికల్ 30 అనేది రైట్స్ ఆఫ్ మైనారిటీస్ కి సంబంధించి, ఓకే, వాళ్ళకి ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేయడంలో ఈ రెండు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఆర్టికల్ 19 ఏంటంటే రైట్ టు ఫ్రీడమ్. ఆర్టికల్ 26 ఏంటంటే ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్ అనేది ఆర్టికల్ 26 అండి. సో ఇలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో డెఫినెట్ గా ఆ కాన్సెప్ట్ ని చూసుకోండి. ఖచ్చితంగా మీకు ప్రతి ఎగ్జామినేషన్ లో ఈ పర్టికులర్ కాన్సెప్ట్ నుండి క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతుంటాయి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, which one of the following is empowered to alter the boundaries of the states under the Constitution of India? Parliament, Lok Sabha, President, Supreme Court. ఓకేనా. ఏమన్నారు? which one of the following is empowered to alter the boundaries of the states under the Constitution of India అని అంటే దేనికండి? ఆల్ రిలేటెడ్ బౌండరీస్ ని ఆల్టర్ చేసే ఎంపవర్ లైక్ ఏ దానికి ఉంటుంది అంటే పార్లమెంట్ కండి. ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్. Parliament has empowered to alter the boundaries of the state under the Constitution of India. ఓకేనా. సో ప్రెసిడెంట్ కి పార్లమెంట్ కి ఆ పవర్స్ అనేవి ఉంటాయి టు ఆల్టర్ ద బౌండరీస్ ఆఫ్ ద స్టేట్స్ అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఓకే. నెక్స్ట్ వన్, ద ఐడియా ఆఫ్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఈస్ అడాప్టెడ్ ఫ్రమ్ US,
యునైటెడ్ కింగ్డమ్, ఐర్లాండ్, యుఎస్ఎస్ఆర్ అంటే రష్యా నుండి. అయితే ఇక్కడ ఏంటంటే మీరు ఫోకస్ చేయాల్సిన కాన్సెప్ట్ వచ్చేసి సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ పర్టికులర్ కాన్సెప్ట్ పైన ఆల్రెడీ నేను మీకు ప్రీవియస్గానే క్లాస్ని అప్లోడ్ చేశాను. సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే కాన్సెప్ట్ పైన ప్రత్యేకంగా చాలా వరకు MCQs అనేవి మనం డిస్కస్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? సో ఒకసారి మీరు ఆ ఏరియాస్ని ఫోకస్ చేయండి. సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాంట్లో మనం MCQsని కవర్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? సో ఆ MCQsని మీరు మాక్సిమం కవర్ చేస్తే మీకు ఫర్దర్ ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కడ కూడా పాలిటీ నుండి వచ్చినప్పుడు ఖచ్చితంగా 1 బిట్ అనేది మీకు ఈ కాన్సెప్ట్ నుండి వస్తుందండి. ప్రతి ఎగ్జామ్లో కూడా నేను ప్రీవియస్గా చూశాను. అందుకోసమే ఆ పర్టికులర్ కాన్సెప్ట్ పైన స్పెషల్గా మీకు సెషన్ని అప్లోడ్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఐడియా ఆఫ్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది అడాప్ట్ చేసింది ఏ కాన్స్టిట్యూషన్ నుండి అంటే యునైటెడ్ కింగ్డమ్ అంటే బ్రిటన్ నుండి అండి. ఓకే, సో యూకే నుండి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనే కాన్సెప్ట్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేయడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఇన్క్లూడ్స్ ప్రొవిజన్ ఫర్ ద ఎలక్షన్ కమిషన్? ఓకేనా? ఆర్టికల్ 324, ఆర్టికల్ 143, ఆర్టికల్ 243, ఆర్టికల్ 233 అండి. ఏ ఆర్టికల్ అనేది ఎలక్షన్ కమిషన్ గురించి మెన్షన్ చేస్తుంది, ఏ ప్రొవిజన్ అని అంటే ఆర్టికల్ 324. ఓకే, ఆర్టికల్ 324వ ఆర్టికల్ ఏదైతే ఉందో సో విచ్ మెన్షన్స్ ఆల్ అబౌట్ ద ఎలక్షన్ కమిషన్. ఓకే, నెక్స్ట్ వన్, who observed that Comptroller and Auditor General of India shall be the most important officer under the Constitution of India? Jawaharlal Nehru, Dr. Rajendra Prasad, Dr. Bhimrao Ambedkar, that is Dr. B.R. Ambedkar, or none of the above. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రికగ్నైజ్ చేసింది కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అనే ఆఫీసర్ ఉండాలి. ఓకే, అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఏ ఆర్టికల్స్ అనేవి ఈ పర్టికులర్ పొజిషన్ గురించి మెన్షన్ చేశాయి మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అంటే ఆర్టికల్ 148 ఇంకా ఆర్టికల్ 151 అండి. ఓకే, విచ్ మెన్షన్స్ అబౌట్ సిఏజీ కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఆర్టికల్స్ ఏవి అంటే ఆర్టికల్ 148 టు ఆర్టికల్ 151 అనమాట. ఓకే, సో ఇక్కడ దేనికి సంబంధించి కాంప్ట్రోలర్ ఇంకా ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా రోల్ ఏంటి? ఆల్ అబౌట్ ద హెడ్ ఆఫ్ ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ అండి. ఏంటది? ఇండియాకి సంబంధించిన ఆడిట్ ఇంకా అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, ఓకేనా, అకౌంట్స్ డిపార్ట్మెంట్ అనేది దేనిపైన ఫోకస్ చేస్తుంది, లైక్ ఏ పర్టికులర్ రోల్ని ప్లే చేస్తారు అంటే సిఏజీగా కాంప్ట్రోలర్ ఇంకా ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా వర్క్ చేస్తారనమాట. ఓకే, అండ్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ప్రస్తుతం ఉన్న కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఎవరు అనేది. ఓకే, ఆ పర్సన్ నేమ్ అనేది మెన్షన్ చేయండి. ఎందుకంటే సిఏజీ కానివ్వండి, ఓకే, సో అటార్నీ జనరల్ కానివ్వండి, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి కరెంట్ అఫైర్స్ ఇంటర్లింక్గా కూడా వస్తాయి పాలిటీ రిలేటెడ్గా. సో బెటర్ టు ఫోకస్ ఆన్ ద ప్రెసెంట్ కరెంట్ అఫైర్ ఇష్యూస్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ వన్, ఫండమెంటల్ రైట్స్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. సో ఫండమెంటల్ రైట్స్ అనేవి ఎప్పుడు సస్పెండ్ చేయొచ్చు అని. ఓకేనా? సో కెనాట్ బి సస్పెండెడ్. ఆప్షన్ ఏ, కెన్ బి సస్పెండెడ్ బై ద ఆర్డర్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్, కెన్ బి సస్పెండెడ్ ఆన్ ద విల్ ఆఫ్ ద ప్రెసిడెంట్, కెన్ బి సస్పెండెడ్ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ. సో ఫండమెంటల్ రైట్స్ ఎన్ని ఉన్నాయండి? 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ప్రీవియస్గా ఏంటంటే 7 ఫండమెంటల్ రైట్స్ ఉండే. దాంట్లో రైట్ టు ప్రాపర్టీ అనేది లీగల్ రైట్గా మార్చారు, అవునా, అంటే దీని నుండి డిలీట్ చేయడం జరిగిందనమాట. సో ఆర్టికల్ 300A ప్రకారము రైట్ టు ప్రాపర్టీని లీగల్ రైట్గా చేశారు, ఫండమెంటల్ రైట్స్ నుండి డిలీట్ చేసి. సో అంటే ఇక్కడ ఏం జరిగింది, మొత్తంగా ప్రెసెంట్గా చూసుకుంటే 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. సో అయితే ఫండమెంటల్ రైట్స్కి సంబంధించిన ఇక్కడ ఆన్సర్ ఏంటి, ఇప్పుడు సస్పెండ్ చేయొచ్చు అంటే ఎమర్జెన్సీ అప్పుడు ఫండమెంటల్ రైట్స్ కెన్ బి సస్పెండెడ్ అండి డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ. ఓకే, ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ వన్, how many types of justice has been enshrined in the preamble of the Constitution of India? 2, 3, 1, 4. ఏమన్నారు? ప్రియంబుల్లో నేను మీకు చాలాసార్లు చెప్పాను, ప్రియంబుల్ అనే కాన్సెప్ట్లో ప్రతి కీవర్డ్ అనేది ఇంపార్టెంట్ అవుతుందండి. లైక్ సెక్యులర్ అని, ఇంటిగ్రిటీ అని, ఓకే, సో మనకి లిబర్టీ అనేసి, అండ్ అలా ఒక 8 to 9 కీవర్డ్స్ ఉంటాయి. అండ్ అలాగే ప్రియంబుల్లో మెన్షన్ చేసిన ప్రతి వర్డ్ కానీ, ఓకే, ప్రతి సెంటెన్స్ కానీ ఇంపార్టెంట్ అవుతుంది. సారీ, అండ్ ప్రియంబుల్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ కూడా అందులో మెన్షన్ చేస్తారు, ఇయర్స్ కూడా ఉంటాయి. సో అవి కూడా ప్రియంబుల్లో ప్రతి వర్డ్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు
ఒకసారి క్లియర్గా చూసుకోండి. అండ్ ఆ కీవర్డ్స్ యొక్క మీనింగ్స్ ఏంటి అని కూడా చాలాసార్లు క్వశ్చన్స్ అడిగారు. ఈ విధంగా కూడా అడుగుతున్నారు. అంటే కీవర్డ్స్లో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో అలా జస్టిస్కి సంబంధించి ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఎన్ని మెన్షన్ చేశారు ప్రియంబుల్లో అంటే 3 మెన్షన్ చేశారు. ఆ 3 టైప్స్ ఆఫ్ జస్టిస్ ఏంటి అంటే ఓకే, విచ్ ఎన్ష్యూర్స్ దట్ సోషల్ జస్టిస్, ఎకానమిక్ జస్టిస్ అండ్ పొలిటికల్ జస్టిస్ అండ్ పొలిటికల్ జస్టిస్ అనమాట. సో ఇలా 3 జస్టిస్ అనేవి ప్రియంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ అంటే ఇక్కడ ప్రియంబుల్ అనే కాన్సెప్ట్ నుండి మాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. ఓకేనా. నెక్స్ట్ వన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ద ఫీచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? పార్లమెంటరీ గవర్నమెంట్, ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, ఫెడరల్ గవర్నమెంట్ అండి. యాక్చువల్గా మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క సేలియంట్ ఫీచర్స్ అనే కాన్సెప్ట్ చూసుకుంటే ఇది సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ మనం ఎలిమినేట్ చేద్దాం. అంటే ఫీచర్స్ ఏవి, క్వశ్చన్ ఏం అడిగారు, నెగిటివ్ వేలో అడిగారు, అంటే నాట్ ద ఫీచర్ ఆఫ్ ద అన్నారు. అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ ఫాలో అవుతే మీకు ఈజీగా ఆన్సర్ అనేది వస్తుంది. ఎస్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, జ్యుడిషియరీకి ఇండిపెండెన్స్ ఉంటుంది అండ్ ఫెడరల్ గవర్నమెంట్ కూడా, బట్ ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ కాదండి ఇక్కడ. సో ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ అడిగింది కూడా మనకి ఏది ఫీచర్ కాదు అని అడిగారు కాబట్టి సింపుల్గా మనం ఎలిమినేషన్ ప్రాసెస్ ఫాలో అవుతే అంటే ఏదైతే ఫీచర్స్ తెలిస్తే వాటిని తీసేసి రిమైనింగ్ ఆన్సర్ చేసేయచ్చు. సో ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ఫీచర్ కాదనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్, ప్రివెన్షన్ ఆఫ్ క్రుయల్టీ టు యానిమల్స్ ఈజ్ లిస్టెడ్ ఇన్ విచ్ లిస్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్, ప్రియంబుల్. ఏమన్నారండి? ప్రివెన్షన్ ఆఫ్ క్రుయల్టీ టు యానిమల్స్ అనేది లిస్ట్ చేసింది ఏ లిస్ట్లో, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అని అంటే కాంకరెంట్ లిస్ట్లో. ఓకే, ఆప్షన్ సి ఈజ్ యర్ ఆన్సర్. అండ్ అలాగే దీంట్లో ఏంటంటే జనరల్ క్రుయల్టీ యానిమల్స్ ఎంట్రీ 17గా దీన్ని లిస్ట్ చేశారనమాట కాంకరెంట్ లిస్ట్లో. ఓకే, దట్ ఈస్ రిలేటెడ్ టు ద 7th షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకేనా. దేంటండి 7th షెడ్యూల్. మొత్తంగా ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అంటే 12 షెడ్యూల్స్ ఉండడం జరుగుతుంది. ఆ 12 షెడ్యూల్స్ ఎలా రిమెంబర్ చేయాలి అంటే ట్రిక్ ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అంటే టియర్స్ ఆఫ్ ఓల్డ్ ప్రైమ్ మినిస్టర్ అనేది ప్రీవియస్ క్లాస్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఐ థింక్ సో దట్ మీకు అది ఖచ్చితంగా యూస్ అవుతుంది. సో గో త్రూ ఇట్ వన్స్ అండ్ వాచ్ ఇట్ క్లియర్లీ అండ్ కంప్లీట్లీ. ఓకే, సో టు గెట్ ఎ క్లియర్ ఐడియా హ్యావ్ టు రిమెంబర్ 12 షెడ్యూల్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది. ఓకే, సో ఇక్కడ ప్రివెన్షన్ ఆఫ్ క్రుయల్టీ యానిమల్స్ అనేది ఏ లిస్ట్లో మెన్షన్ చేశారు? మనకు ఉండేవి 3 లిస్ట్స్ అనమాట కాన్స్టిట్యూషన్లో, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్. సో దాంట్లో కాంకరెంట్ లిస్ట్లో 17th ఎంట్రీగా దీన్ని ప్లేస్ చేశారు, క్రుయల్టీ టు యానిమల్స్ అనే కాన్సెప్ట్ని. ఓకేనా. ప్రివెన్షన్, దీన్ని ప్రివెంట్ చేసే అనే ఒక ప్రొవిజన్ని లిస్ట్ చేసింది కాంకరెంట్ లిస్ట్లో. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఇస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద 8th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? ఇంగ్లీష్, హిందీ, సాంస్క్రిట్, ఉర్దూ. ఓకే, ఏ లాంగ్వేజ్ అనేది 8th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయలేదన్నారు? ఇంగ్లీష్ అండి. యాక్చువల్గా ఇనీషియల్గా 14 లాంగ్వేజ్, లేటర్ ఆన్ 18 లాంగ్వేజెస్ అయ్యాయి. సో ప్రస్తుతం ఏంటంటే 22 అఫీషియల్ లాంగ్వేజెస్ అనేవి 8th షెడ్యూల్లో మెన్షన్ చేయడం జరిగింది. దాంట్లో ఇంగ్లీష్ అనేది ఇంక్లూడ్ అవ్వడం జరగలేదు అనమాట. సో ఫోకస్ ఆన్ దిస్ పాయింట్. చాలా సార్లు ఈ ఏరియా నుండి క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది అబౌట్ 8th షెడ్యూల్, అంటే ఇంగ్లీష్ ఇంక్లూడ్ అయిందా లేదా అని. ఓకే, ఇంగ్లీష్ వాస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద 8th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, నెక్స్ట్ వన్, which of the following acts set up the diarchy system at the central level? Government of India Act of 1935, Government of India Act of 1919, Government Indian Council Act of 1909, Indian Council Act of 1863 అండి. ఏంటది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అనమాట. ఓకే, ఆప్షన్ ఏ ఈజ్ యర్ ఆన్సర్. సో దీంట్లో డయార్కీ సిస్టమ్ సంబంధించి ఎక్కడ? సెంట్రల్ లెవెల్లో. ఓకే, సో దాట్ పర్టికులర్ ప్రొవిజన్ ఈస్ రిలేటెడ్ టు ద, that means at the end of the system. Okay, that is related to ended the system of diarchy at the provincial level and introduced the Government of India Act of 1919 later on. Okay, next one, which act of the British Parliament abolished the East India Company monopoly over trade in India? Regulating Act, Pigs India Act, Charter Act of 1813, none of the above. ఏమన్నారు? విచ్ యాక్ట్ ఆఫ్ బ్రిటిష్ పార్లమెంట్ అబాలిష్డ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ మొనోపలీ ఓవర్ ది ట్రేడ్ ఇన్ ఇండియా అని అడిగారు. సో అదేంటంటే ఆప్షన్ సి అండి,
Charter Act of 1813 anamata. So which is related to the monopoly over trade with India, but it is still actually enjoyed its monopoly of trade with China and trade related to tea and okay. So ee trade ki sambandhinchi particular ga Charter Act of 1813 anedi, which is actually about the East India Company abolishment related to the monopoly over trade in India. Next one, the Federal Court of India was established in which of the following year? 1937, 1934, 1960, none of the above. ఏమన్నారు? ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది అన్నారు. ఎప్పుడంటే 1937లో అండి. ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్. ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా వాస్ ఎస్టాబ్లిష్డ్ in the year 1937. Okay, so that was established by the Government of India Act of 1935 అన్నమాట. సో ఆన్ 1st of October 1937లో ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. ఓకే, సో కన్సిడర్ హియర్ రిలేటెడ్ టు ద ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా. ఎప్పుడు 1935 ఏ యాక్ట్ ప్రకారం, 1937 ఏ యాక్ట్ ప్రకారం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935 ప్రకారం ఇది ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్, ద యాక్ట్ ఆఫ్ 1909 was associated with introduction of separate electorate, decentralization, diarchy, legislative council. The intended answer, Act of 1909 అనేది అసోసియేట్ అయిన దీంతో అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ సెపరేట్ ఎలక్టోరేట్ అండి. ఓకే, ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్. ఇంట్రడక్షన్ ఆఫ్ ద సెపరేట్ ఎలక్టోరేట్ యాక్ట్ ఆఫ్ 1909 అనేది అసోసియేట్ అయ్యింది. ఓకేనా. అండ్ నెక్స్ట్, ఫోర్త్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ వాట్? Allocation of seats for the Council of States, political defection, panchayat system, election. అదేంటంటే allocation of seats for the Council of States అండి. ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్. ఫోర్త్ షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ ఓకే allocation of seats for the Council of States. ఓకేనా. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ is not correctly matched? Article 39A, equal justice and free legal aid. Article 40, that is Organization of Village Panchayats. Article 44, Uniform Civil Code. Article 48, Separation of Judiciary from Executive. సో ఏమన్నారు? ఏది ఇన్కరెక్ట్ గా మ్యాచ్ అయింది అని అడిగారు. అంటే మీకు ప్రతి ఆర్టికల్ ఐడియా ఉన్నప్పుడు మాత్రమే మీరు ప్రాపర్ గా ఎలిమినేషన్ ప్రాసెస్ ని ఫాలో అవుతూ దీన్ని ఆన్సర్ చేయగలుగుతారు. ఆర్టికల్ 39A దేని రిలేటెడ్ గా అంటే జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ కి సంబంధించి పర్ఫెక్ట్ ఆన్సర్ అండి. ఆర్టికల్ 40 కూడా ద పర్ఫెక్ట్ ఆన్సర్, ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయత్స్. 44 అనేది యూనిఫామ్ సివిల్ కోడ్. 48 అనేది యాక్చువల్ గా ఇన్కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇన్కరెక్ట్ మ్యాచ్ గా లైక్ ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్ అని అడిగారు కాబట్టి ఆబ్వియస్ గా ఇన్కరెక్ట్ గా మ్యాచ్ అయింది ఆప్షన్ డి అనమాట. ఆర్టికల్ 48 అనేది దేనికి సంబంధించి అంటే విచ్ ఈస్ ఆల్ అబౌట్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ అండి. ఓకేనా, అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ రిలేటెడ్ గా ఉన్నది ఆర్టికల్ 48. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద సెపరేషన్ ఆఫ్ జుడిషియరీ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్. ఓకే, సెపరేషన్ ఆఫ్ జుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ అనేది ఏ ఆర్టికల్ అనేది కమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఓకే, నెక్స్ట్ వన్, ఫండమెంటల్ డ్యూటీస్ వర్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ఏ కమిటీ ప్రకారము ఆర్ కమిషన్ ప్రకారము? స్వరణ్ సింగ్ కమిటీ, షా కమిషన్, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ అండ్ సంథనమ్ కమిటీ అండి. సో ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్ ప్రకారం ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయండి మనకి. ఓకేనా, సో దట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు ద స్వరణ్ సింగ్ కమిటీ అండ్ ఇది మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ అనమాట మీకు ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్స్ లో. ఓకే, నెక్స్ట్ వన్, టు హూమ్ డస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అడ్రస్ హిస్ రెసిగ్నేషన్? స్పీకర్ ఆఫ్ ద లోక్ సభ, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఓకేనా, ఏమన్నారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అడ్రస్, తన రెసిగ్నేషన్ ని అడ్రస్ చేసేది ఎవరికి? దట్ ఈస్ టు హూమ్ అంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, టు హూమ్ డస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అడ్రస్ హిస్ రెసిగ్నేషన్? వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎంపవర్స్ ద ప్రెసిడెంట్ టు కన్సల్ట్ ద సుప్రీం కోర్ట్? ప్రెసిడెంట్ ఇంకా సుప్రీం కోర్ట్ మధ్యలో ఏదైతే ఉందో ఓకే దట్ ఈస్ కన్సల్టేషన్. ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 129, ఆర్టికల్ 143, ఆర్టికల్ 132, ఆర్టికల్ 32. ఏ ఆర్టికల్ అండి? ఆర్టికల్ 143 ప్రకారము దట్ ఈస్ విచ్ ఎంపవర్స్ ఆల్ అబౌట్ ద ప్రెసిడెంట్ టు కన్సల్ట్ ద సుప్రీం కోర్ట్ అండి. ఓకేనా, ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్నారు? వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, గవర్నర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్.
సో ఇక్కడ ఎవరు అపాయింట్ అవ్వడం జరగదు బై ప్రెసిడెంట్ అని అంటే వైస్ ప్రెసిడెంట్ అండి. వైస్ ప్రెసిడెంట్ కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ ప్రకారము ఆ మేనర్ ఆఫ్ ప్రొసీజర్ అనేది ఉంటుంది, అది ఆర్టికల్ 66 అన్నమాట. బట్ నాట్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకేనా. నెక్స్ట్ వన్, హూ కెన్ రిమూవ్ అ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్? గవర్నర్, ప్రెసిడెంట్, అటార్నీ జనరల్, నన్ ఆఫ్ ద అబవ్. ఓకే, ఏమన్నారు? హూ కెన్ రిమూవ్ అ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అని అడిగారు. ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి అండి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ రిమూవ్ ద జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అనమాట. దట్ ఈస్ రిలేటెడ్ టు ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కెన్ బి ఇంపీచ్డ్ ఫ్రమ్ ద సర్వీస్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆన్ ద అడ్వైస్ ఆఫ్ ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, అండ్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ని రిమూవ్ చేసేది కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ద ఇండియన్ లెజిస్లేచర్ వాస్ మేడ్ బైకామరల్ ఫర్ ద ఫస్ట్ టైమ్ బై ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1892, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1909, the Government of India Act of 1919, the Government of India Act of 1935. ఓకే, ఏ యాక్ట్ ప్రకారం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1919 ప్రకారము ఇండియన్ లెజిస్లేచర్ అనేది విచ్ వాస్ మేడ్ అ బైకామరల్ ఫర్ ద ఫస్ట్ టైం. ఓకే, ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ఫస్ట్ డే సెషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ వాస్ చైర్డ్ బై డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ సచ్చిదానంద సిన్హా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్ నన్ ఆఫ్ ద అబవ్. ఫస్ట్ డే సెషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది డాక్టర్ సచ్చిదానంద సిన్హా గారు చైర్ చేయడం జరిగింది. ఓకే, అండ్ ఎప్పుడు అని అంటే 1946 ఆన్ December 9th అండి. ఎప్పుడు అది? ఆన్ 1946 December 9th ఫస్ట్ సెషన్ అనేది జరిగింది అనమాట, ఫస్ట్ డే ఆఫ్ ద సెషన్. ఓకే, సో దీనికి ఎలక్ట్ చేసింది ఎవరిని అంటే పర్మనెంట్ చైర్మన్ గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని ఓకే ఎలక్ట్ చేయడం జరిగింది రిలేటెడ్ టు ద పర్మనెంట్ చైర్మన్ ఆన్ 11th of December అండి. బట్ ఫస్ట్ డే ఆఫ్ సెషన్ కి మాత్రము ఇక్కడ చైర్ చేసింది ఎవరు? డాక్టర్ సచ్చిదానంద సిన్హా. ఓకే, నెక్స్ట్ వన్, అండ్ అలాగే ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ గారు ప్రపోజ్ చేసిన నేమ్ ఎవరిది అంటే జేబి కృపలాని గారిది. ఓకేనా. నెక్స్ట్ వన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాస్ ద చైర్మన్ ఆఫ్ ద యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ? బిఆర్ అంబేద్కర్, జేబి కృపలాని, జవహర్ లాల్ నెహ్రూ, నన్ ఆఫ్ ద అబవ్. ఎవరండి? ఆప్షన్ సి, జవహర్ లాల్ నెహ్రూ గారు. ఓకేనా, ద చైర్మన్ ఆఫ్ ద యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. నెక్స్ట్ వన్, ద కాన్సెప్ట్ ఆఫ్ జుడిషియల్ రివ్యూ అనేది ఇండియాలో దేని నుండి అడాప్ట్ చేసుకోవడం జరిగింది అంటే ఏ కాన్స్టిట్యూషన్ నుండి? యూకే, యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్, నన్ ఆఫ్ ద అబవ్. సో యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ నుండి జుడిషియల్ రివ్యూ అనే కాన్సెప్ట్ ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్, హూ అపాయింట్స్ ద చైర్మన్ ఆఫ్ ద పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇన్ ద ఇండియన్ పార్లమెంట్? ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, లోక్సభ స్పీకర్ ఆర్ నన్ ఆఫ్ ద అబవ్. ఎవరండి పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సంబంధించిన చైర్మన్ ని అపాయింట్ చేసేది అని అంటే లోక్సభ స్పీకర్ అపాయింట్ చేయడం జరుగుతుంది. ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 2021లో ఎస్టాబ్లిష్ అయింది విత్ 22 members తో. టర్మ్ ఆఫ్ ఆఫీస్ 1 year ఉంటుంది అనమాట, టెన్యూర్ వచ్చేసి. ఓకే, అండ్ దీని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే టు ఎగ్జామైన్ ద యాన్యువల్ ఆడిట్ రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో సిఏజీకి సంబంధించి. ఓకే, సో అలా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది ఇండియన్ పార్లమెంట్ సంబంధించి దీన్ని 1921లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్, if the speaker of the legislative assembly wants to resign, he will give his resignation to whom? Chief minister, governor, deputy speaker, president of India. ఎవరండి? టు ద డిప్యూటీ స్పీకర్ కి రెసిగ్నేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. ఇఫ్ ద స్పీకర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ అ స్టేట్ వాంట్స్ టు రిజైన్. ఆర్ యూ క్లియర్? సో ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. అకార్డింగ్ టు ఆర్టికల్ ఏది అంటే అకార్డింగ్ టు ఆర్టికల్ 179B ప్రకారము. ఓకేనా. సో ఇఫ్ ద స్పీకర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ అ స్టేట్ వాంట్స్ టు రిజైన్ దెన్ హీ విల్ గివ్ హిస్ రెసిగ్నేషన్ టు ద డిప్యూటీ స్పీకర్ అండి. ఓకేనా. నెక్స్ట్ వన్, the salaries and the allowances of the judges of the High Court are charged to Consolidated Fund of India, Consolidated Fund of States, Contingency Fund of India, Contingency Fund of the State. Okay, Consolidated Fund of the State నుండి salaries and allowances అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి? that is charged to the judges of the High Court, charged to Consolidated Fund of the State అండి. Next one, who among the following is empowered to establish the Interstate Council? Parliament, ప్రెసిడెంట్, స్పీకర్ ఆఫ్ ద లోక్సభ, ప్రైమ్ మినిస్టర్. ఎవరండి? ఇంటర్స్టేట్ కౌన్సిల్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి పవర్స్ ఎవరికి అంటే టు ద ప్రెసిడెంట్ అండి. ఓకే, ప్రెసిడెంట్ ఎంపవర్స్ విత్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ఇంటర్స్టేట్ కౌన్సిల్ అనమాట. ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, సో దిస్ ఆల్ రిలేటెడ్ టు ద ఇండియన్ పాలిటీ మ్యారథాన్ సెషన్ రిటర్న్ MCQs అనమాట. సో మాక్సిమం కాన్సెప్ట్స్ నుండి మనం కవర్ చేయడం జరిగింది. ఐ హోప్ యూ గైస్ ఆర్ క్లియర్ విత్ ద క్లాస్. స్టిల్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఓకే, I hope you guys are clear with the class, right? And also
ఫర్దర్ ఇంకా ఇలా కాన్సెప్ట్స్ పైన ఏమైనా ఎంసీక్యూస్ కావాలి అంటే కమెంట్స్లో మెన్షన్ చేస్తే నేను అప్కమింగ్ క్లాసెస్లో మీకు అవి ప్లాన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. విల్ బి గోయింగ్ టు మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. Until then, stay tuned. All the best for your upcoming examination. And everyone, do subscribe to our channel and don't forget to click the like button as well.